గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో, జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని సందర్భాలలో బ్రహ్మం గారు దీని గురించి ఇలా చెప్పారు, చెప్పినట్టుగానే జరిగింది, ఆయన కాలజ్ఞానంలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అలా చూసుకుంటే ఈ ప్రళయాలు, విపత్తులు, ఈ పాపాలు పెరిగిపోవటం, ఇవన్నీ కూడా ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నాయి. మనం కూడా గతంలో మాట్లాడుకున్నాము కొన్ని రకాల ప్రళయాల గురించి, వయనాడు ఆ యొక్క వాటి గురించి కానివ్వండి, జల ప్రళయాల గురించి రకరకాలుగా మాట్లాడుకున్నాం. గతంలో వచ్చిన వైరస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అన్నీ కూడా అలా జరిగిపోయాయి. ఇలా రాబోతుంది అనుకున్నాము అన్నట్టుగానే అన్నీ వచ్చేసాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం కరోనా ఒకప్పటి క్రిందటిసారి వచ్చినప్పుడు అందరినీ అతలాకుతలం చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు రాదు, ఒకవేళ వచ్చినా కూడా మనకు జలుబు, దగ్గు ఇవి ఎలాగో అలా వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రభావం ఏమీ ఉండదు అని అన్నాము. కానీ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గరికి రావటము, ఒకరిద్దరు మరణించటము లాంటి వార్తలు వింటున్నాం. ఏంటి ఈ కరోనా వైరస్ యొక్క విజృంభణ ఎలా ఉండబోతోంది? కాలజ్ఞానంలో దీని గురించి ఏమైనా రాసుందా? దాని గురించి తెలియజేయండి. ముమ్మాటికి అంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం అన్నారు కాబట్టి, కాలజ్ఞానం 1610వ శతాబ్దంలో ఆయన గారు పుట్టి 1630లో 20లో రాసి పెట్టాడు. మీరన్నట్టుగా 100 సంవత్సరాలకు ఒకసారి ఒక విజృంభణ జరుగుతుందమ్మా. దీన్ని ఏమంటారంటే ప్రకృతి విలయ తాండవం చేసింది అని అంటారు. అందులో ప్లేగు వ్యాధి, క్షయవ్యాధి, కలరా కొన్ని చెప్పారు. అలాగా 100 సంవత్సరాల వ్యాధి ఇంకా రాలేదు మన దగ్గర. నేను గతంలో కూడా చెప్పాను. అంటే ఈ కరోనా 100 సంవత్సరాల కరోనా అనేది అసలు 100 సంవత్సరాలది ఇతిహాసాలది కాదు. ఇది మానవుడు చేస్తున్న కాలుష్యంలో మార్పులు, అంటే గాలి కానీ ఇంకేదైనా కలుషితమైనది, సూక్ష్మమైనది. 100 సంవత్సరాలలో వచ్చేది ఏమవుతుందంటే అమ్మా, మొదట 100 సంవత్సరాలకు ముందు వచ్చింది, 100 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనే విషయాలు మాట్లాడినప్పుడు ఒకటి నీటి ద్వారా వచ్చింది, ఒకటి శ్వాస ద్వారా వచ్చింది గతంలో. ఇప్పుడు కూడా శ్వాసదే. ధన్వంతరి అంటే మీకు తెలుసు అనుకుంటాను బహుశా. భరత మునివర్యులు దేశాలకి మన దగ్గర ఉన్న వనమూలికలు పంపించేవారు. వాళ్ళు మన దగ్గరే ఎందుకు వనమూలికలు ఉంటాయి, వేరే దేశాల్లో ఎందుకు ఉండవు? అంటే మనది వేదభూమి, ధర్మభూమి. తర్వాత మనది ఏంటంటమ్మా ఋషి పరంపర ఉన్న భూమి ఇది. దేవాది దేవతలు పుట్టిన మహాభూమి కాబట్టి ఇక్కడ ఆయుర్వేద వనమూలికలు వచ్చేసి లక్షల్లో ఉన్నాయమ్మా. కంటి చూపుకు సంబంధించిందే కానీ, మూత్రపిండాలకు సంబంధించిందే కానీ, గుండెకు సంబంధించిందే కానీ, పిల్లలకు సంబంధించింది, కామానికి సంబంధించిందే కావచ్చు. ఇలా రుజువు చేయబడ్డ పురాణాలు అనేవి. కణితి అంటే ఏంటంటమ్మా, ఈ మైండ్లో బ్రెయిన్కి సంబంధించింది. అది చిన్న కణతి అంటారు. కణితి అంటే చిన్నగా ఇక్కడ లోపల ఒక బబుల్ లాగా వచ్చింది అంటారు కదా. ఒకప్పుడు మన దగ్గర సుశ్రుతుడు అనే మహా జ్ఞాని ఎలాంటి మత్తు లేకుండా ఆ కణితిని తీసిన ఘన చరిత్ర కలిగిన మహాభారతదేశం మనది. కంటి చూపు భాస్కరుడు ఈ లోపట కన్ను పొరని ఇట్లా పెట్టి తీస్తారు. ఇప్పుడు ఎన్నో మైక్రో లెవెల్లో కదా. ఆయన కంటి చూపుకి లోపట నరాలకు సంబంధించిన ప్రమాదం ఏర్పడిందని దానికి శస్త్రచికిత్స చేసి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చిన భాస్కరుడు. ఇలా మన దగ్గర చాలా ఉన్నాయి. ఇలా ఉన్న ఈ భూమిలో అమ్మ వనమూలికలు ఎందుకు కొలువై ఉన్నాయనంటే, ఈ వనమూలికల ద్వారా ఏ వ్యాధి వచ్చినా కూడా నియంత్రించవచ్చు అని ధన్వంతరి యొక్క పురాణ వివరణలు మన దగ్గర సాగర మదనమయ్యేటప్పుడే రుజువు చేయబడ్డది. ఎందుకు అంత పవర్ఫుల్ మన దగ్గర ధన్వంతరి అనంటమ్మా, కలశం ఏదైతే వచ్చిందో అది వచ్చే ముందు గోమాత 5 రకాలుగా విభజించబడి వచ్చి ఐరావతం, తర్వాత అశ్వం అంటే తెల్లని గుర్రం, ఇవన్నీ బయటికి రావడం చేత గోత్రనామాలకి మార్గం ఒకటి, ఆయుర్వేదానికి మార్గం ఒకటి, మానవ శ్రేయస్సుకు మార్గం ఒకటి. ఇన్ని మార్గాలు వచ్చిన తర్వాత ఋషి పరంపరలో ఒక వ్యాధికి ఒక కారణం శ్వాస కానీ ఇంకేదైనా కానీ అని చెప్పేసి
చెప్పగలిగిన మహాపురాణమే ధన్వంతరి పురాణం. ఓకే. ఇప్పుడు ధన్వంతరి పురాణం అంటే ఎంతమందికి తెలుసు మీరు చెప్పండి? తక్కువ శాతం. తులసి చెట్టుని ఎందుకు పూజిస్తాం? బాగా గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, తులసి చెట్టుని ఇంట్లో ఆయుర్వేద వనమూలికలాగా పూజిస్తారు. ఒకప్పుడు తులసి చెట్టు ఇంత హైట్ అయ్యేది, ఇంత బారేడుగా ఇంత వెడల్పు అయ్యేది. ఇప్పటికి ఊర్లలో అవుతుంది అలాగా. మన దగ్గర ఇంత అవడమే చాలా కష్టం. కొత్తిమీర కట్ట అంత ఉంటుంది అంతే. దానికి ఉండే 4 ఆకులు, దానికి ఒకటే పూజలు మనం చేస్తాం. అంటే పుణ్యం కొద్దీ చెట్లు పెరుగుతాయి అనేది రుజువు. ఒకప్పుడు భూమిలో పెడితే అది అలా పెరిగేది. ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్స్ కదమ్మా, ఆ గోడల మీద పెట్టడం చేత దాని యొక్క వయస్సు అలా ఉండిపోయింది. తులసి చెట్టు ఎందుకు పూజించాలంటమ్మా, ఏదైతే సంజీవని పర్వతం మీద పరమాత్ముడు పోయి తీసుకొస్తాడో ఆ ఆకుని కాపాడిన మహావృక్షాలు తులసి చెట్లు. ఆ సంజీవని ఏమో ఒక దగ్గర ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న వేల చెట్లు ఇవే తులసి. ఈ తులసి చెట్టు ఉండడం వల్ల ఈ సంజీవనికి ఎక్కడ లేని యాక్టివ్నెస్ అనమాట. అంటే ఇది ఒక ప్రొటెక్టర్. వాళ్ళందరూ లైట్ అయితే ఇది షైన్ అవుతుంది కదా. ఈయన గారు చేసింది, తండ్రి ఏం చేశారు హనుమంతుడు, తులసి చెట్లు ఇన్ని ఉన్నాయి, సంజీవని అలా ఉంది. అంటే సంజీవనినే కాపాడిన ఈ చెట్లు మానవుని కాపాడవా అని రాముడికి చెప్తే, రాముడి యొక్క ఈ పట్టభద్రుడైనప్పుడు, అంటే రామావీరుడు రాముని పిలిచి ఈ రాజ్యం అప్పచెప్తారు కదమ్మా, రాజ్యం చెప్పినప్పుడు ఒక్కొక్క చెట్టు ఇచ్చిండంట, తులసి చెట్టు. అలా తులసి చెట్లు ఈరోజు మన ఇంటికి చేరాయి. ఆయన గారే ఇచ్చాడు, ఒక్కొక్క ఇంట్లో పెట్టండి, ఒక్కొక్క ఇంట్లో పెట్టండి అని. ఎందుకంటే అందరి ఇంట్లో అయితే మీరు అన్నట్టుగా సంజీవని పెట్టలేము కదమ్మా, అదొక పర్వత శ్రేణి. అలా వచ్చినది అని అంటే ఇక్కడ అర్థం ఏముందంటే, తులసి చెట్టుని ఏ విధంగా వాడేవాళ్ళో అంటే కొంచెం ఆలోచన ఉంది కూడా చెప్తున్నాము. తులసి ఆకులు ఉడకబెట్టేసేసి దాంట్లో కొంచెం బెల్లం, అంటే అది కూడా ఏ బెల్లం వేస్తారు, ఎర్ర బెల్లం వేస్తారు. మన దగ్గర ఎర్ర బెల్లం ఇప్పుడు తక్కువ శాతంగా అంతా ఏమంటారు చక్కెరతో చేసిందే, ఫిల్టరైజేషన్ వస్తుంది, ఎల్లో ఉంటుంది. దాన్ని అలా కొంచెం మరిగించి తాగితే ఆరోగ్యానికి బాగుంటుంది, లైక్ కాఫీ కానీ టీ కానీ అంటారుగా. దానికి సన్న వస్తాయి కదమ్మా, ఇలా తీసే ఆవాల లాగా వస్తాయి. తులసి చెట్టుకి, సబ్జా కాదు, తులసి చెట్టుకి చిన్నగా గింజలు అవుతాయి ఆకులు, అవన్నీ తీసేసి ఉడకబెట్టేసేసి దాన్ని ఇప్పుడు మనం కాఫీ టీ తాగుతాంగా, అలా తాగినా కూడా ఆయుర్వేదికం అని చెప్పేసి శాస్త్రంలో రాసింది. అలా మనకు తెలుసా? తెలీదు. అది వృధా అవుతుంది, మన వాళ్ళు తాగరు, అది వేరే విషయం. అంటే ఒక చిన్న దాంట్లోనే అన్ని ఉన్నాయనంటే ఇంకా 27 నక్షత్ర జాతుల చెట్లు ఉన్నాయి మన దగ్గర. 27 నేను చెప్తుంది. దాచిన చెక్క కానీ, లవంగా, ఇలాచి, ఈ అష్టసుగంధాలన్నింటిలో ఆయుర్వేదిక్లో వాడతారు కదా. ఇవన్నీ పక్కన పెడితే అమ్మ, ఇప్పుడు మనిషి శరీరంలో కరోనా విషయం మాట్లాడతాం. కరోనా అని అంటే ఒక వ్యాధి ఏడికి వచ్చిందంటే అమ్మ, ఊపిరి ద్వారా ఊపిరి యొక్క ఈ పరిస్థితి ఊపిరితిత్తుల మీద, అంటే లంగ్స్ మీద ఎఫెక్ట్ కదా. లంగ్స్ ఎవరికైతే మద్యం తాగి, ఎవరికైతే పుట్టుకతోని కొంచెం వీక్నెస్ ఉంటాయో అలాంటి వాళ్ళ పైనే ప్రాణభయంతో అటాక్ జరిగింది. అంటే ప్రాణభయం ఉన్నది, లంగ్స్ అని ఎఫెక్ట్ అయ్యి లోపల పాడవుతున్నాయి. ఈ సిగరెట్ తాగుతారు కదా తల్లి, వాళ్ళందరికీ లంగ్స్లో ఆ మైక్రో లెవెల్లో ఉన్న హోల్స్ అని క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ కావు. అంటే వెరీ లెస్ లెవెల్లో ఓపెన్ అవ్వడం చేత ఊపిరి పీల్చుడు రావుడు కష్టమైపోయి అలా కొంతమంది కాలం చేశారు కదా. ఇప్పుడు సింపుల్గా ఒక విషయం చెప్పొచ్చు, ఎవరైతే శంకు ఊదుతారో, ఇలా శంకు ఊదుతాం కదా, నా దగ్గర బ్యాగ్లో ఉంటుంది, అయితే ఆ శంకు ఇట్లా ఊదుతాం కదమ్మా పట్టుకొని, ఆ శంకు ఎవరైతే అనర్గలంగా ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఊదుతారమ్మా, వాళ్ళ లంగ్స్ చాలా ఓపెన్ అవుతాయి. ఇలాంటిది ఇప్పుడు మనం చేయగలమా? శంకు అంత గట్టిగా ఎప్పుడైనా ఊదవచ్చును. కొంతమంది ఏం చెప్తారంటే శంకు ఇంట్లో ఊదకూడదు అంటారు. ఎందుకు శంకు ఊదొద్దంటే, ఆ శంకు ఊదితే ఆ ఇంట్లో ప్రాణం పోతుంది అనేది ఒక నానుడి ఉంది. ఆ నానుడి ఏంటంటే అమ్మ, శంకు ఎవరిది అంటే శివుడిది. అది శివుడు వస్తే ప్రాణం తీసుకొని పోతాడు అనేది పెద్దలు చెప్పిన మూట. అపోహన అది, అంటే వాస్తవం కాదు. ఇప్పుడు శంకు నేను ఊతానుగా, మరి నేను గుడి దగ్గర కూర్చున్నప్పుడు ఊతాను. ఇంకా నా మిత్రుడు ఉన్నాడు, 6 నిమిషాలు ఊదుతాడు, సత్యనారాయణ అని, 6 minutes ఊతాడు ఒకటేసారి. ఆయన ఊదితే ఆ సౌండ్ వినడానికి ఆయన చాలా మంది పిలుస్తారు. అలా ఊదిన వాళ్ళ ఎట్లా ఉంటుంది, మళ్ళీ కొంచెం ఓల్డ్ 55-50 ఉంటాడు కానీ అలా కనిపించాడు. అంటే ఇదంతా ప్యూరిఫికేషన్ ఉంటుంది. దాన్ని ఊదేది ఒక తరుణం పద్ధతి. మీరు మంచి మాట అన్నారు, శంకు ఊదితే ప్రాణం పోతుంది కదా. మరి పార్కులో పోయి హాహాహా అని పిచ్చోళ్ళ నవ్వుతే మన ప్రాణం బాగుంటుందా? నిజం చెప్పండి, నేను మొన్న చూసి ఆ పార్కులో మాట్లాడాడు, అలా అలా ప్రాణం వస్తుందా? ఇలా పైకి వెళ్ళేసి కిందకు హాహాహా అని గట్టిగా నవ్వుతున్నారు, ప్రాణం వస్తుందా?
జీవితంలో లాఫ్ లేకపోతే థెరపీలో లాఫ్ వస్తుందా? మీరు ఆలోచించండి. అలాంటిది వస్తుందా? నేను అన్నదేమో ఊపిరితిత్తుల మీద, మీరు అంటున్నదేమో ఎక్కడ పోయారు చూడండి మీరు. అలాంటి కాదు, మన శాస్త్రంలో గొప్పతనం చెప్తున్నా. తులసి అనేది, ఇట్లా శంకు అనేది ప్రత్యేకతలు చెప్తున్నా అమ్మా. ఇప్పుడు ఒకప్పుడు ట్రాక్టర్ లేకుండా నాగలి దున్నేవాళ్ళుగా, అవును. శరీరం కండలా ఉండి శరీరం అలసిపోయేదిగా. మరి ఇప్పుడు ట్రాక్టర్ మీద పోతూ కూడా మనుషులు అలసిపోతున్నారు కదా. అంటే శరీరానికి పని తక్కువ అయిపోయింది. ఇక్కడ పని అంతా లోపల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు అన్నట్టుగా లాఫింగ్ థెరపీ వాళ్ళని నేను తక్కువ అంచనా ఇస్తలేను. అలా ఉంటే ప్రాణం వస్తుంది అన్నప్పుడు ఈ శంకు ఊదితే ఊపిరితిత్తులు పెద్దగా అయ్యి ఆ లబ్డబ్, ఆ తర్వాత లోపల ఉన్న ఫ్లక్చుయేషన్స్, న్యూరలాజికల్ సిస్టమ్, బ్లడ్ ప్రెషర్ అంత నార్మల్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది ఎందుకు రుజువు లేదు తల్లి, వాస్తవం అది ఇది. కాబట్టి ఏంటంటే మీరు అన్న విషయాలు ఏంటంటే అది ఇప్పుడు అవసరం అంటున్న ఊదడము శంకు, అది ఊదడం ద్వారా లంగ్స్ చాలా ప్యూరిఫై అవుతాయి, అది రుజువు చేయబడ్డది. ఇప్పుడు నేను శంకు ఊదమని ఎవరికేం చెప్పట్లేదు. ఇప్పుడు ఖజూరాలు తింటారుగా మన వాళ్ళు, అందరు ఇప్పుడు శంఖం కొనుక్కొచ్చుకొని శివరుద్ర సాధు దగ్గరకు వచ్చి ఎలా ఊదాలో చెప్తే నేను కూడా తల పైకి పెట్టి కిందికి వంగి ఊదాలి అని చెప్తాను. శంకు ఊదడం అనేది మా గురువు గారు చెప్పిన సీక్రెట్. అది ఎవరైతే గొంతు కంఠం గట్టిగా బలంగా గాంభీర్యంగా వస్తుందమ్మా, వాళ్ళందరి యొక్క వెనక రహస్యాలు గురువులల్లా వాళ్ళది ఒకటి మంత్రం అనర్గళంగా చదివిన వాళ్ళ శంఖంలో మంత్రం చెప్పాలా లేకపోతే నార్మల్ గా బెలూన్ ఊదినట్టుగా మనం అట్లా కాకుండా దాన్ని ఊపడం కూడా ఈ పెదవుల మూమెంట్ వేరేలా ఉంటది. గాలి ఊపితే శంకు మోగదు. దాన్ని ఏంటంటే అదొక సౌండ్ చేయాలి. ఇంట్లో నుంచి ఊ అని సౌండ్ చేస్తే ఆ సౌండ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ అన్ని శంకులలో రాదు, ఒక్కొక్క శంకు సౌండ్ ఒక్కొక్కటి ఉంటుంది. ఒక శంకు ఇలా ఉండి ఇలా వంగి ఉంటదమ్మా, దాంట్లో నుంచి ఊదితే సముద్ర గర్భంలో నుంచి అలలు పైకి వస్తే శబ్దం వస్తుంది కదా, అలా వస్తుంది. చిన్న శంకులు ఉంటాయి, అది మామూలుగా పూజ గదిలో వాడుకునేలా వస్తాయి. ఇప్పుడు ఆ శంఖంలో వాటర్ వేసి తీర్థంలో తీసుకోవాలి, అదంతా అభిషేకం చేసేటప్పుడు పవిత్రమైన పవిత్రం కోసం అని, శివుడికి కూడా అభిషేకం చేసేటప్పుడు ఇలా చేసే పెడతారు. అంటే అది పవిత్రత కోసం. ఎందుకు పవిత్రత కోసం అంటే పరమాత్ముడు అందులో నుంచే విషయాన్ని తీసుకున్నాడు కాబట్టి మనము కూడా పరమాత్ముడి యొక్క విషయ వివరణలను పవిత్రత కోసం ఇలా చూపిస్తారు కదా. శంకు నుంచి తండ్రి ఫొటోస్ రుజువు చేయబడింది. వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు ప్రేక్షకులు, కానీ సలహా చెప్తున్నా. కరోనా నాకు తెలుసమ్మా, ఇప్పట్లో వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదని నేను ఎందుకు చెప్తానంటే, మొదట రావుడు ప్రపంచం మొత్తం భయపడిపోయింది. అవును, అందుకని సగం ప్రాణాలు పోయాయి భయంతో. ఇప్పుడు కొంచెం ప్రికాషనరీగా ఉన్నాం. డోసులో యాంటీ డోసులో తీసుకున్నారు, తర్వాత కొన్ని వ్యసనాలు తగ్గించారు. కరోనా గొప్ప పని ఒకటి చేసింది ఏంటంటే అమ్మా, 6 సంవత్సరాల జనరేషన్ ని వెనక్కి తీసుకుపోయింది. దట్ ఐ విల్. ఎందుకంటే 6 సంవత్సరాలు వెనక్కి జరిగిపోయాం మనం ప్రాణభయంతో. మీరు ఒకసారి గమనించండి, గుడిలలో ఇంత రద్దీ లేదు. అవును, ఈ గత 3-4 సంవత్సరాల నుంచి పెరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంగా జరిగిన విషయాలు కరోనా ప్రాణభయం పెంచితే అమ్మా, మనిషికి మనిషి మధ్యలో వ్యత్యాసం కూడా తీసుకొచ్చింది. డిస్టెన్స్ వచ్చింది, సెక్యూరిటీ వచ్చింది, చాలా చేంజెస్ వచ్చాయి, కొంచెం ధర్మం వచ్చింది. కానీ మన వేద భూమిలో కరోనా ఉన్నదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. మొత్తం మనం వచ్చేసి మాస్టర్ డిగ్రీలో ఉన్న మన శాస్త్రంలో ఒక వైరస్ వచ్చి ఏం చేయలేదమ్మా. ఇప్పుడు పసుపు ఇక్కడ పెట్టుకొని స్నానాలు చేసేవాళ్ళే చేయట్లేరు మన వాళ్ళు. అంటే ఆయుర్వేదిక్ వనమూలికలు వాడతలేం మనం, కొంచెం ఫేర్గా ఉండేటి వాడుతున్నాం ఈ సోప్స్ లాంటివి. కానీ ఒకప్పుడు ఈ ఏమంటారమ్మా, ఈ నులుగు పిండి అంటారు, అందులో చూడండి ఈ ముక్కలుగా ఉంటాయి కదా పసుపు కొమ్మలు, అలాంటివి తెచ్చి కళ్ళమంద వేసి అందులో కొంచెం తేనె వేసి తర్వాత సున్నిపిండి వేసి మూడింటిని వేసి దంచేవాళ్ళు. బాగా దంచి వేరీ మైక్రో లెవెల్లో దంచి, అది కూడా రుబ్బేది ఉండేది ఇలాగా. అది పెట్టిన తర్వాత చేసే ఆ స్నానంతోనమ్మా స్కిన్ చాలా బాగా అయ్యేది. ఇప్పుడు మనం అలా చేయట్లేదు. అవన్నీ కలుపున్న సబ్బు తెచ్చుకుంటున్నాం, మరి అది ఉన్నదో లేదో. ఏడు నుంచి వస్తున్నాయి తెలుసా అవన్నీ అమ్మా? ఇక్కడ నుంచి వనమూలికలన్నీ కొనుక్కపోయి ఫారెన్ నుంచి సబ్బులు రెడీ చేసి పంపితే మనం ఆ సబ్బులు రుద్దుకుంటున్నాం, మనం న్యాచురల్గా రుద్దుకోవట్లేదు. ఇదే నిజం కదా. అలోవేరా అంటే మీకు తెలిసిందేగా, కళ్ళమంద కదా. అలోవేరా సబ్బులు వాడుతున్నారు కానీ డైరెక్ట్ అలోవేరాను వాడరు. ఆమ్లా, షికాకాయ అంటే తెలిసింది కదా, కుంకుడుకాయలు ఇవన్నీ. కుంకుడుకాయ డైరెక్ట్ వాడరు కానీ కుంకుడుకాయ కలిపి ఉన్న షాంపూలు వాడుతున్నాం. డైరెక్ట్గా లేని కుంకుడుకాయ షాంపూలు ఉందంటే నమ్ముతావా? కానీ మనం అదే నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అట్మాస్ఫియర్ అట్లా మారింది. ఇప్పుడు కుంకుడుకాయలు వాడే ఓపిక లేదమ్మా. ఈ హెయిర్ డయర్స్ పెడుతున్నాంగా. ఒకప్పుడు హెయిర్ డయర్ లేకపోయిండే ఏం పెట్టేవాళ్ళమమ్మా, దాంట్లో నిప్పులు పెట్టి సాంబ్రాన్ని పెట్టి ఆడవాళ్ళు ఇలా నెత్తికి అలా పెట్టేస్తే ఏమైందంటే 2 అయ్యేటిది.
పీల్చుకున్న ప్యూరిఫైలో ఈ లంగ్స్ అంతా ఈ శరీరం అంతా వేడి గాలి పీలిస్తే లోపల ఫిల్టరేషన్, చల్లనీళ్ళ స్నానము ఈ శరీరం కదా. తర్వాత ఈ హెయిర్ నుంచి ఈ బ్రెయిన్ నుంచి ఉన్న వాటర్ అంతా ఆ వేడికి ఆ పొగతోని ఈ కేశాలకు ఒక రకమైన ఆ సుగంధంతో పాటు పీల్చుకోవడం వల్ల అష్టసుగంధాలు శరీరంలోకి పోయే వనమూలిక. ఈ వనమూలికని మనం తయారు చేసామా, మనం పాటించే వాళ్ళమా? కానీ తరతరాలుగా మన శాస్త్రంలో ఉంది. మరి ఎందుకు చేయట్లేదు ఇప్పుడు? ఇప్పుడు ఇలా చేసుకుంటాం, ఇట్లా హెయిర్ డై ఇలా చేసే లోపల ఇన్ని ఉంటాయి ఎంటికలు. అవి తీసుకెళ్తే వాడు వస్తాడు పొద్దున్న మైక్ పట్టుకొని వస్తురుగా. ఈ రోజు పొద్దున్నే తిట్టిన వాళ్ళని ఒక్కటే పెడతారు మైకు. ఏముంటాయి, నా జుట్టు చూసి ఏమన్నా మొత్తుకుంటారా వాళ్ళు? ఎందుకలా అంటారమ్మా? వచ్చి చిక్కెంటికలు అంటే ఆడవాళ్ళు మరి భయానకంగా సంచులు తీసుకుపోతారు ఇవ్వడానికి. ఆవిడ ఏదో అయితే ఒకటి ఇస్తుంది, చిన్నది ఇస్తుంది, అది తీసుకొని పోతుంది. అంటే ఏది వృధా చేయకూడదని ఆడవాళ్ళ సంకల్పం. ఆడవాళ్ళ సంఖ్య అట్లా అంటే మరి వాళ్ళు మాటలు కూడా వృధా చేయకూడదు, మాటలు వృధా చేయకూడదు. అలా వాడతారా? టామ్ టామ్ చేస్తారు కదా చెప్తే ఈడికెళ్ళి పోదు, కానీ అమెరికా వేయలోపు అమెరికాలో అందరూ తెలిసిపోతుంది అది. ఆ చిక్కెటికలలో నిజం వాళ్ళు ఏమనుకుంటారు వామ్మో అని. అలా ఉన్నాయి. అవన్నీ మనం చేసుకున్న గణతంత్రాలే, స్వతంత్రాలు కాదు, గణతంత్రాలు అంటున్నాం. స్వతంత్రం చాలా గొప్పది. ఆయుర్వేద వనమూలికలు తిని హోమాగ్నిలో పాల్గొని దైవాదినంలో దీపాలు పెట్టి ఒక గుడిలో భోజనం చేసి పడుకుంటే అమ్మ ఎంతటి సుఖం. వేప చెట్టు కింద ఊపిరి పీల్చుకుంటే ఎంత ఆరోగ్యం. వేప చెట్టే లేకపోయా ఈ రోజుల్లో లేదు. ఆ మధ్య కాలంలో వేప చెట్లకు కూడా జబ్బు వచ్చిందని అన్నారు. అదేదో ఆరిపోతుంది అన్నారు. పండుగ అయిపోయినాయి, ఆకులు పండుగ అయ్యి అక్కడక్కడ ఎండిపోతున్నాయి అన్నారు. ఆ వ్యాధి పోయింది, ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుంది. నాకుండే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటమ్మా, వేప చెట్లు భాగ్యనగరం అంతా పాకేయాలమ్మా. ఒక ప్లాటింగ్, ఒక డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్పేసేయాలి, ఒక 20 వేప చెట్లు ఉండేటట్టుగా ప్లేస్ వదిలిపెట్టండి అని. ఎంత అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. ఒక రావి చెట్టుకి ఎంత అట్మాస్ఫియర్. అవి భారెడు పెరుగుతాయి కానీ అమ్మ తరతరాలు నిలబడతాయి కదా తల్లి. అందుకనే వనభోజనాల పేరిట మనము కార్తీక వనభోజనాల చెట్లకు పోతాం, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలని. కరోనాని రానియకూడదు ఇక మనం. ఇప్పుడు మీరు అన్నారు వేదభూమి కాబట్టి మన దగ్గర వచ్చే అవకాశమే లేదు, వచ్చిన ప్రమాదకరం ఏం కాదని. కానీ సేమ్ టైం మనం ఇది కలియుగం కాబట్టి పాపాలు పెరిగిపోయినాయి కాబట్టి పంచభూతాలను పాడు చేస్తున్నాం కాబట్టి ఇవి వస్తున్నాయి అని చెప్పి. మరి ఆ రకంగా చూసుకుంటే ఇంకా ఎలాంటి ప్రళయాలు ఏమన్నా వచ్చాయి? ప్రళయాలు చాలా ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి. ఈసారి ముమ్మాటికి భూకంపాలు చాలా ఉన్నాయి. ఎక్కడ, ఏ ప్రాంతాల్లో? ఢిల్లీ మునగబోతుంది ఒకటి, తర్వాత కేరళ మునగబోతుంది ఒకటి, గతంలో చెప్పినట్టుగానే మళ్ళీ ఖచ్చితంగా. ఎందుకంటే వర్షాకాలం ఇంకా రాలేదు. ఈ వర్షాకాలంకు ముందే ఇవి శాంపుల్స్ వదిలాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వదులుతాడో మహానీయుడు ముక్కండి. ఆయన గారు చేస్తుంది ఏంది అనేది ఎలా చూస్తుంటమ్మా, పాపం కూడా ఆ రీతిలో పండిపోయింది. ఇందాకమ్మా మీతో వచ్చిన నేను కార్లో చూసిన వీడియో ఏంటంటే 4 or 5 years అమ్మాయిని వాడు రేప్ చేశాడు, చిన్న అమ్మాయిని, 4 years అమ్మాయిని. అంటే మరి ఏం జరుగుతుంది చెప్పండి? ఏమున్నదని అక్కడ మరి మనిషి ఆ విధంగా పైశాచికత్వం పోయాడు. ఊరు వచ్చేసిందమ్మా వాడిని కొట్టడానికి. నేనేమంటా తెలుసా అమ్మ, ఆ రేపు జరగడానికి ముందు మనం ఎందుకు నిద్రలో ఉన్నాం? మనం ఒక మద్యం చేసి వచ్చిన వ్యక్తిని ఎందుకు గమనిస్తలేం మనం? ఒకడు విచ్చలవిడిగా మాట్లాడితే ఎందుకు గమనిస్తలేం మనం? ఒకడు వచ్చి ఆ రోడ్డున నిలబడి ఆ చౌరస్తారా నిలబడి ఇలా తాగేస్తుంటే వాడిని ఎందుకు అడుగుతలేం మనం? ఎందుకు ప్రికాషనరీగా మనం పోతలేమంటే నీ ఇల్లు నీ సంసారం నీకే. అంటే అడగకపోతే అది ఎవరిదో సమస్య, అడిగితే అది మన సమస్య. అలాగా ఒకడు అడుగుతాయితుంది, అలాగా ఇద్దరు అడుగుతాయితుంది, అలాగా నీవు నీతో పాటు ఊరంతా పాటు చట్టంతో పాటు అందరు కలిస్తే మరి భయం పుట్టాలన్నా వద్దా? ఇది రాజ్యవ్యూహం చాలా ముఖ్యం తల్లి. మీరు అన్నది మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు ఒక ఇల్లాలు కాబట్టి నేను అడిగితే సడన్గా గురువు గారు ఇక నా మీదకి వచ్చేస్తుంది, వాడు ఉల్టా మాట్లాడతాడు, ఆ తాగే సీసేదో నా నెత్తి మీద కొడతాడు లేదా ఇంట్లోకి విసిరేస్తాడు, అప్పుడు నాకు పంచారు. ఇది వాస్తవమే. ఒక్కోడు ఇద్దరితోనే అవుతుంది, 100 మందితోనే అవుతుందమ్మా. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకండి, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు, అంతా ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఓకే. ఏదైనా ఇప్పుడు అట్లా మనం ఎదిరించాలని ఎవరైనా ఏమనంటే నీకేం అవసరము, నీ పని ఏందో నువ్వు చూసుకోవచ్చు, తెచ్చి నీ మెడకేసుకున్నావు, ఇలాంటివి కొత్త సమస్యలు ఎందుకు? పోలీసు వాళ్ళు చూసుకుంటారులే, 100కు డయల్ చేయండి అంటారు. 100 డయల్ చేసిన దాంట్లో అమ్మ నాకు తెలిసి 25% కాపాడబడుతున్నాం, 75% తగలబడినాక వస్తున్నారు. అంటే గొడవలు అయినాకనే వచ్చేస్తారు. అంటే వాళ్ళ ఆలస్యం అని కాకుండా వాళ్ళు ఎలా వస్తున్నారంటే ప్రమాదం జరిగినాక మన వాళ్ళు ఫోన్లు పోతున్నాయి. ఇప్పుడు జరగక ముందు ఫోన్ చేస్తే వాళ్ళు కదలరు, ఎందుకంటే ఏం జరగలేదు కదా అని. మొన్న నా విషయమే చెప్తాను. చిన్న సందర్భం ఏర్పడింది. నైట్ 12:15 అవుతుంది. కొంచెం విషయం జరగగానే నేనేం చేశాను అంటే, మన విషయం అని కాదు, పక్క వీధిలో బీభత్సమైన గొడవలు జరుగుతుంది, కొట్టుకునేది పెద్ద కొట్టుకోవడం. ఫోన్ చేశాం. చేసిన తర్వాత ఏం సంగతి ఏంది ఇట్లా అనేసరికి
వాళ్ళు 25 మినిట్స్ తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత పోయి నించొని ఇట్లా ఉన్న సంగతి అని చూపించారు. 25 మినిట్స్ లోపు గొడవ అంతా అయిపోయింది. ఎవరో వాళ్ళు పోయి పడుకున్నారు కూడా. అయిపోయిందాక వీళ్ళేమంటారు వచ్చారు తెలుసు, ఏం పని పాటలేదా మీకు, ఏ టైం ఫోన్ చేస్తారు మీరు అని అంటే, మరి వాళ్ళు గొడవ చేసి అట్లా వెళ్ళిపోయారంటే ఆలస్యంగా వచ్చిర్రు అన్న విషయం పక్కన పెట్టేసేసి అనే విషయం చూడండి, ఎందుకు మీరు ఫోన్ చేస్తారు ఊరికే అట్ట, ఈ మాత్రం దానికే అంటే ఇప్పుడు ఎవరిని ఏమనాలి, నన్ను నేను చూసుకోవాలి, నా గొడవ పడ్డోళ్ళని చూసుకోవాలా. మరి ఇంకో విషయం ఏంటంటే ఈ చాలా భయం ముట్టిస్తుంది చాలా మందికి, దానివల్ల అలర్ట్ అయిపోతారు అందరు. సైలెంట్గా వచ్చి దంచిపోతే అది వేరే ఉండు, కానీ వచ్చే వరకు ఎక్కడో అక్కడ మారిపోతారు అమ్మా, అది వచ్చింది. కాబట్టి ఏంటంటే పోలీస్ అధికారులకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గౌరవంగా వస్తున్నారు. కొంచెం తొందరగా వస్తే కొన్ని కాపాడే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నాం అమ్మా. 2-3 టైమ్స్ ఎదురైంది అలాగా. వాళ్ళు కూడా ఈ మధ్య చూడండి అలర్ట్గా ఉన్నారు, కానీ అలర్ట్గా ఉన్నారని మన నిర్ణయం ఇచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అడిగిన ఈ ప్రశ్నల్లో అమ్మా, మనం దగ్గరికి రప్పిస్తేనే కరోనా. ఓ మాట చెప్పండి, బూస్టింగ్ ఇచ్చినాక ఎందుకు చనిపోయారు మనుషులు? బూస్టింగ్ అంటే తెలుసుగా, మనం డోస్ వచ్చేది అదే ఏంటో యాంటీ డోస్ అని, యాంటీ డోస్ ఇచ్చాక ఎందుకు చనిపోయారు మనుషులు? వాస్తవంగా చెప్పాలంటే ఆ వ్యాక్సిన్ తర్వాతే చాలా మంది వీక్ అయిపోయినామని చనిపోయారు కదా. నా దగ్గర లైవ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన గారు ఏం చేశారంటే వద్దు అన్నాడంట ఇంజక్షన్ వద్దు అని అంటే, లేదు లేదు తీసుకోవాలి అని అన్నట్టు. వద్దు అని ఆయన మొత్తుకుంటుండంట అక్కడికి. వద్దు అంటే ఆయనకి ఏం చేశారు, పెద్ద మనుషులకి ఏంటంటే నడుముకో లేకపోతే వాళ్ళ ఆలోచన రీత్యా బాగుంటే చేతికో గుచ్చుతారు. నాకు తెలిసి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నడుముకి ఇవ్వడమే మంచిది. ఆయన గారికి ఇచ్చారు ఇక్కడ సూది, ఇవ్వగానే కరెక్ట్గా 5-10 మినిట్స్లో గాబర్ అయ్యిందంట. ఇట్లా వెనుక కొరగానే నలుగురు తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టొచ్చారు, గాబర్ అవుతుందంట అని. బయటికి వచ్చేలోపు చనిపోయింది ఆయన. ఏమవుతుంది డోస్ అంటమ్మా, తట్టుకునే శక్తి ఉన్నదా లేదా కూడా తెలుసుకోవాలి. డోసులు ఉన్నాయి కానీ కూర్చోడేనా, ఎంతమంది ప్రాణాలు ఈ రోజుల్లో ఉంటాయి. ఈరోజు ఏం తెలుసా అమ్మ అంటే, ఆ అమ్మ మరి ఎక్కడుందో నేను చూడలేను, కానీ ఒక 4 నెలల క్రితం నేను చూసా, తోడు కోల్పోయింది ఆమె. అప్పటికే కొంచెం మెంటల్ పర్సనాలిటీ. అయితే ఆవిడని చూస్తే ఆవిడ పై కళ్ళు పెట్టి ఇట్లనే చూస్తుంది అంతే, ఏదో మాట్లాడుకుంటూ. ఆవిడ భర్తతో చూసి భర్తతో మాట్లాడి కొట్టుకోవడం తిట్టుకోవడం ఏదో చేసేది. ఇండైరెక్ట్గా మనం ఏం చేసాం చూసారా, సెక్యూర్ చేద్దాం అనుకుంటే మనిషి సెక్యూరిటీ కోల్పోయి ఎక్కడికి పోయాడు చూడండి. కరోనాలమ్మ సగం మంది భయంతోనే కాలం చేశారు తల్లి. చాలామంది మీరు అన్నట్టుగా రోగం వచ్చిన వాళ్ళు కూడా పోయారు, అది ముమ్మాటికి మేము ఒప్పుకుంటాం, కానీ సగం మంది భయాందోళనలకు గురయ్యారమ్మా. ఎంత భయం వచ్చేసిందంటే, లాక్డౌన్, ఒక బండి బయట లేదు, ఒక షాప్ ఓపెన్ లేదు, ఒక ఏది లేదు, ఎటు చూసినా సైలెంటే. ఆ ఇంట్లోకి తొంగి చూడదు, ఇన్ని బాధలు, ఆఫీసులు బంద్, షట్టర్లు క్లోజ్ అయ్యేసరికి మనిషికి రోగం వచ్చేసరికి ఈ చుట్టుపక్కల వాతావరణం భయం తెచ్చింది ఇక్కడ. నేను దీన్ని ముమ్మాటికి ఒప్పుకుంటామ్మా. ఒంటరితనం అయిపోయి చనిపోయారు చాలామంది, అబ్సల్యూట్గా చెప్తామ్మా. ఎందుకంటే ఇప్పుడు నీకు నాకు లేకపోతే ఎవరికి రోడ్డు మీద పోతే ఆ చుట్టుపక్కల బండ్లు, ఆ వెలుగు, ఆ మనిషి సెక్యూరిటీ, ఆ లైట్ కనబడితే ఏమవుతుందంటే ఒక ధైర్యం, నన్ను ఎవరో ఒకరు తీసుకుపోతారని. అది అబ్సల్యూట్ సెక్యూరిటీ కదా. కంప్లీట్ ఇవన్నీ మూసినాక అంబులెన్స్ రావడానికి కూడా భయానకమైన అంబులెన్స్ వస్తే మనిషి మరి చావే నీకు వచ్చింది, మరి అది భయమా కదా. మనిషి రోగంతో ఉండి 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 ఏ రోజు వస్తాడు, కానీ అలా చనిపోయే చావులు చాలా భయానకమైనవి. మేము చాలా మందిని చూసాం, బాధ అనిపించి. మా స్నేహితుడు చనిపోయాడు, మేము వెళ్ళినప్పుడు చూస్తే నన్ను ముట్టుకొనిస్తలేరు. నేను వస్తే అంత వచ్చేదంత లేదు అంటే వినరు. మనిషి భయంతోనే చనిపోయాడు. కాబట్టి రానియకూడదు కరోనాని, రాదు కూడా. ఇంటి ముందు ప్రతిరోజు సాంబ్రాణి, మీరు అన్నట్టుగానే మైషాసి గుగ్గిలే ఉంటుంది మన దగ్గర, అగ్గి మంచి నిప్పులు తెచ్చుకొని వెలిగించాలమ్మా. ఇంటి చుట్టూరుగా వేయాలి, అది ఆటోమేటిక్గా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. ఒక 2-3 అవర్స్ ఉంటుంది, పడుకునే ముందు చేయాలి. మళ్ళీ ఒక్కో రోజు ఏం చేయాలి తెలుసమ్మా, ఆవు పిడికెలు తెచ్చి మంచి కాల్చాలి. ఒక చిన్న కాల్చేసి ఇంటి చుట్టూరుగా పెట్టేయాలి. వైరస్ బయటకు వెళ్ళిపోవాలి బయటికి. అలా పోనీసలేం మనం, నెగిటివ్ ఎనర్జీ కూడా నెగిటివ్ పోతుంది. మనం ఏం చేస్తాం తెలుసా తల్లి, ఏసీలు వేసేస్తాం, కంప్లీట్గా క్లోజ్ చేస్తాం, డోర్లు వేసేస్తాం, అంతా లోపల వేసేసి ఇంకా ఓదెళ్ళటో చూస్తాం. ఇక దయ్యం వచ్చేదాకా వెయిటింగ్ చేయడానికి ఇక ఉంటుంది భయం, అసలైన భయాన్ని వదులుతాము. ఇవి ఎందుకు చెయ్యం? ఫిల్టరైజేషన్ గాలి రావాలి, లోపటి నుంచి బయటికి ఫిల్టర్ కావాలి, హాస్యంగా నవ్వుకునేటట్టు వాతావరణం ఉండాలి. ఇలా లేదమ్మా, భయం 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 భయం. ఆ భయంతోనే కదా మనిషి సగం పోతాడు. మీరు ఇప్పుడు చెప్పండి, మరి కరోనాని రానియకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది వచ్చింది చేసింది అనేది కాదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి, పెంచుకోవడం మంచిదమ్మా. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి,
తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి